పోరస్ కి మరియు అలెగ్జాండర్ కి మధ్య జీలం నది ఒడ్డున భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పోరస్ ఓడిపోయినా తన వీరోచిత పోరాటానికి సంతోషించిన అలెగ్జాండర్ తన రాజ్యాన్ని తనకి ఇచ్చి తన రాజ్యానికి తిరిగి వెళ్లిపోయాడు. ఇది ఇప్పటి వరకు మనకు తెలిసిన కథ. కానీ ఇందులో ఎంత నిజం ఉంది? ఈ స్టోరీ మొత్తం చెప్పింది గ్రీక్ హిస్టోరియన్స్. కానీ మన ఇండియన్ హిస్టరీలో పోరస్ అనే ఒక రాజు ఉన్నాడని ఎక్కడా చెప్పలేదు. గ్రీక్స్ చెప్పినట్లు 30,000 మంది సైన్యం ఉన్న కింగ్ అంటే పెద్ద రాజ్యం అన్నమాట. అంత పెద్ద రాజ్యం ఉన్న కింగ్ గురించి ఇండియన్ హిస్టరీలో ఒక్క ఆధారం కూడా లేదు. అంతేకాదు అలెగ్జాండర్ ని ఆహ్వానించిన అంబి అనే రాజు తక్షశిలను పాలించినట్టు కూడా ఎక్కడ ఆధారాలు లేవు. కొద్ది కాలానికే భారతదేశంపై దండెత్తి వచ్చిన సెల్యూకస్ నికేటర్ గురించి ఇండియన్ హిస్టరీలో చెప్పుకున్నారు గానీ అలెగ్జాండర్ గురించి ఎందుకు చెప్పలేదు? నిజమే, మన చరిత్ర గురించి సరైన ఆధారాలు లేవు. కానీ అసలు ఆధారమే లేని స్టోరీని ఒక చరిత్రగా చెప్పడం కరెక్ట్ కాదు. అలెగ్జాండర్ ని గొప్పవాడిగా చూపించడం కోసమే గ్రీక్ చరిత్రకారులు ఈ కట్టుకథను సృష్టించారు. అలెగ్జాండర్ పోరస్ గురించి ఫుల్ స్టోరీ విత్ ఫ్యాక్ట్స్ తో కావాలంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి.